అందరికీ నమస్కారములు. మిత్రమా, నా ఆలోచనలే నా మాటలు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మన ఆరోగ్యం మనం కాపాడుకోలేం. కానీ మన చేతిలోనే మన ఆరోగ్యం ఉందంటూ ఎంతోమంది గొప్పవాళ్ళు మనకు చెప్పినటువంటి కొన్ని మాటలు నేను చదివాను. నాకు నచ్చాయి. మీకు కూడా నచ్చుతాయనే ఉద్దేశంతో మీతో పంచుకుంటున్నాను. ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నా ఆలోచనలే నా మాటలంటూ 1000కి పైగా సబ్స్క్రైబర్స్ నన్ను ఆదరిస్తున్నారు. నాకు నచ్చినటువంటి మాటలు వింటున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, నిజంగా మనము ఎన్నో దివ్య ఔషధాలు మన చేతిలో ఉన్నటువంటివి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం. సూర్య నమస్కారాలు చేయడం ఒక ఔషధం. నిత్య అగ్నిహోత్రం ఒక ఔషధం. ధ్యానం ఒక ఔషధం. ప్రాణాయామం ఒక ఔషధం. ఉదయం సాయంత్రం నడక ఒక ఔషధం. ఉపవాసం కూడా ఒక ఔషధం. కుటుంబంతో కలిసి భోజనం చేయడం ఔషధం. నవ్వడం, నవ్వించడం, నవ్వుకోవడం గొప్ప ఔషధం. గాఢ నిద్ర కూడా ఒక ఔషధం. అందరితో కలిసిమెలిసి ఉండడం కూడా ఒక ఔషధం. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం కూడా ఒక ఔషధం. మనసును సానుకూలత కూడా ఒక ఔషధం. ఆధ్యాత్మిక జీవితం కూడా గొప్ప ఔషధం. అందరికీ మంచి జరగాలని కోరుకోవడం కూడా ఒక ఔషధం. ఇతరుల కొరకు ప్రార్థించడం కూడా ఔషధం. ఆలింగనం కూడా ఒక ఔషధం. పరోపకారం దివ్యం ఔషధం. మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు ఒక ఔషధం. ఆత్మీయులను తలంచుకోవడం కూడా ఒక ఔషధం. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఔషధం. ప్రేమ ఇతరులకు పంచడం ఒక ఔషధం. ఇక చాలు అని తృప్తి చెందడం ఔషధం. ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం. ప్రతి ఒక్క మనిషితో మనసు విప్పి మాట్లాడడం దివ్య ఔషధం. ఇవన్నీ ఏ మందుల దుకాణాల్లో దొరకవు. ఇవన్నీ మనలో మనమే సృష్టించుకోవాలి. అంటే కొద్దిపాటి సమయ సాధన చేయాలి. మనిషి ఏదైనా ఆధ్యాత్మిక సంస్థతో ఉండి కొద్దిసేపు సమయాన్ని కేటాయించగలిగితే ఇవన్నీ దొరుకుతాయి. అదే మన భారతదేశ జీవన శైలి. కాబట్టి మన చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని మనం పొందాలంటే ఇవన్నీ ప్రతిరోజు చేయాలి. అందరితో బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. నా మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా. ధన్యవాదములు.